అందరికీ నమస్కారం. కోరికలు తీర్చే నవరాత్రులు ఏంటో చూద్దాము. లలిత నవరాత్రులు ఈ సంవత్సరం 2026 మార్చిలో వచ్చాయి. ప్రారంభం శ్రీ పార్వతీదేవి సంప్రదాయం ప్రకారం చైత్రమాసంలో జరిగే వసంత నవరాత్రులని లలితారాత్రులు అని అంటారు. 19/3/2026 సంవత్సరం ప్రారంభమవుతాయి. అలాగే 27వ తేదీ మార్చి శ్రీరామనవమి రోజున ముగుస్తాయి. ప్రధాన దినాలు ఏంటంటే కలశ స్థాపన మార్చి 19 ఉగాది రోజున, అలాగే ఉద్వాసన పూజ ముగింపు జరిగేది శ్రీరామనవమి రోజున. నవరాత్రి రోజులు ఆ దేవి రూపాలేంటో చూద్దాము. మొదటి రోజు శైలపుత్రి దేవి. పూజాఫలం ఏమిటంటే శుభారంభము, ధైర్యాన్ని ఇస్తుంది. అలాగే రెండవ రోజు బ్రహ్మచారిణి దేవి. ఈ దేవిని పూజించడం వలన శాంతి, తపస్సు వస్తాయి. మూడవ అవతారం చంద్రఘంటా దేవి. నాలుగవ అవతారం కుష్మాండదేవి. ఐదవ అవతారం స్కందమాతాదేవి. అలాగే ఆరవ అవతారం కాత్యాయనీదేవి. ఏడవ అవతారం కాలరాత్రిదేవి. 8వ అవతారం మహాగౌరీదేవి. 9వ రోజు అమ్మవారి రూపం సిద్ధిదాత్రీదేవి. ఈ దేవిని పూజిస్తే విజయాలు, సిద్ధి మనకు ఫలితంగా లభిస్తాయి. పూజా విధానం ఏమిటంటే ప్రతిరోజు ఉదయం స్నానం చేసి దేవిని పూజించాలి. అలాగే కుంకుమ, పసుపు, పూలతో అర్చన చేయాలి. నైవేద్యంగా పాయసం, పులిహోర, పండ్లు సమర్పించవచ్చు. లలితా సహస్రనామం, దేవి ఖడ్గమాల పఠనం, మణిద్వీప వర్ణన చదువుకోండి. ఇవేమీ చదవలేకపోతే శ్రీమాత్రే నమః అని 108 సార్లు జపించండి. ఇంట్లో దీపం వెలిగించడం కూడా చాలా ముఖ్యమైన విషయము. ఈ పూజల వలన కుటుంబంలో శాంతి, సుఖాలు పెరుగుతాయి. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. అడ్డంకులు తొలగుతాయి. భక్తికి, శక్తికి మనశ్శాంతి లభిస్తుంది. అలాగే మనకి ఎంతో ధైర్యం కలుగుతుంది లలిత అమ్మవారిని పూజించడం వలన. సర్వేజన సుఖినో భవంతు. Thank you so much for watching. Please subscribe my channel. Thank you.